హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను Vivo U10 మొబైల్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఇది 3GB ర్యామ్ 32GB ROM మోడల్. దీని కాస్ట్ 8,990 రూపీస్ ఉంటుంది. నేను ఇది అమెజాన్లో కొన్నాను. ఇది లాస్ట్ మంత్ రిలీజ్ అయ్యింది ఇండియాలో. ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే లభిస్తుంది ప్రోడక్ట్. మీకు ఈ ప్రోడక్ట్ ఆఫ్లైన్ స్టోర్స్లో లభించదు. ఇది అగ్రెసివ్గా పెట్టారు వివో కంపెనీ వాళ్ళు దీని ప్రైస్. ఇది బడ్జెట్లో అండర్ 10Kలో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్. మీకు ఆఫర్లో కొంటే 10% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారు బాక్స్ వెనకాల. ఒకసారి ఓపెన్ చేద్దాం దీన్ని. అండ్ దీని గురించి నేను చెప్తాను. దీనిలో మీకు 3 మోడల్స్ ఉంటాయి. 3GB 32GB ఉంటుంది, అండ్ 3GB 64GB ఉంటుంది, అండ్ మీకు ఇందులో 4GB 64GB మోడల్ కూడా ఉంటుంది. దాని కాస్ట్ 11,000 ఉంటుంది. అండ్ 3GB 64GB కాస్ట్ 10,000 ఉంటుంది. అండ్ ఇది 9,000 రూపీస్, 8,990. అండ్ నాకు ఇది 10% క్యాష్ బ్యాక్లో లభించింది. 8,100 రూపీస్కే తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ నేను. ఇది ఓపెన్ చేద్దాం మనం. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. మామూలుగా వివో వాళ్ళు IPL కి స్పాన్సర్ చేస్తారు. ఇక్కడ చూడండి వివో IPL అని ఉంటుంది. ఇక్కడ దీనిపైన మనకు టైటిల్ స్పాన్సర్. ఇక్కడ సీల్ ఇచ్చారు. సీల్ ఓపెన్ చేద్దాము. అండ్ ఒకసారి బాక్స్ లో మనకి ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారు చూడండి బాక్స్ పైన. ఈ ఫోన్ స్పెషాలిటీ ఏంటంటే మనకు బాక్స్ లో 18W ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నాడు. మామూలుగా మీకు చాలా వరకు ఫోన్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి, కానీ వాళ్ళు బాక్స్ లోపల ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వరు. ఎందుకంటే ఫాస్ట్ ఛార్జర్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక 600 రూపీస్ ఉంటుంది కంపేర్ టు నార్మల్ ఛార్జర్. కానీ ఈ బాక్స్లో వీళ్ళు 18W ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు. అండ్ ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇందులో మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 చిప్సెట్ ఇస్తున్నారు. ఇది చాలా మంచి బెస్ట్ చిప్సెట్ ఇది. అండ్ ఇందులో మీకు AI ట్రిపుల్ కెమెరా సపోర్ట్ చేస్తుంది. 3 కెమెరాలు ఉంటాయి ఇందులో మనకు. అండ్ మనకు ఇవన్నీ స్పెషల్ ఫీచర్స్ కాబట్టి బాక్స్ పైన మెన్షన్ చేశారు. దీనిలో కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మనము ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడదాము. ఇది ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో కాబట్టి మనం అన్ని ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడలేము ఈ వీడియోస్లో. మనకు ఈ బాక్స్లో కవర్ కూడా ఇస్తున్నారు చూడండి. ఈ కవర్ ఇస్తున్నారు అండ్ కొన్ని యూజర్ మాన్యువల్స్ అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇస్తారు మనకు. అండర్ 10,000 బడ్జెట్లో చాలా మొబైల్స్లో మనకు కవర్ ఇవ్వట్లేదు. వీళ్ళు కవర్ కూడా ఇస్తున్నారు. అండ్ బాక్స్ ఖాళీ అయిపోయింది ఇప్పుడు. ఇది మనకు 18W ఫాస్ట్ ఛార్జర్. ఈ ఛార్జరే మీకు ఒక 700-800 రూపీస్ ఉంటుంది దగ్గర దగ్గర. ఇక్కడ మీకు ఆంపియర్ రేటింగ్ ఇచ్చారు ఛార్జర్ పైన. 5V 2 amperes, 9V 2 amperes, 18W ఛార్జర్ ఇది. అండ్ మీకు ఇక్కడ మైక్రో USB కేబుల్ ఇస్తున్నారు. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ రేపు అన్ని మొబైల్స్లో మీకు Type-C వస్తుంది, కానీ వీళ్ళు మైక్రో USB కేబుల్నే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి మైక్రో USB కేబుల్. అయితే మనకు ఈ కేబుల్తో అవసరం లేదు కాబట్టి నేను లోపల పెట్టేస్తున్నాను. ఈ మొబైల్ని ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. కొన్ని IMEI స్టిక్కర్స్ ఇస్తున్నారు. ఇది మొబైల్. వెయిట్ కొంచెం హెవీగానే అనిపిస్తుంది చూడడానికి. 190 grams వరకు ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి కొంచెం చూడడానికి వెయిట్ అనిపిస్తుంది మొబైల్. ఇక్కడ ప్యాకేజింగ్ ఓపెన్ చేద్దాం మనం. వివో సర్వీస్ సెంటర్స్ చాలా ఉంటాయి మీకు, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వీళ్ళు ఆఫ్లైన్లో చాలా సేల్ ఉంటుంది వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని. అయితే వీళ్ళు ఆన్లైన్లో టార్గెట్ చేద్దామని చెప్పేసి ఇలాంటి ఫోన్స్ని రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ మొబైల్కి వీళ్ళు టెంపర్డ్ గ్లాస్ ఇస్తున్నారు. మామూలుగా అందరు కూడా స్క్రీన్ ప్రొటెక్టర్ ప్లాస్టిక్ తీస్తారు, కానీ వీళ్ళు టెంపర్డ్ గ్లాస్ ఇస్తున్నారు చూడండి.
అంటే గ్లాస్ ప్రొటెక్టర్ ఇస్తున్నారు. మళ్ళీ మీరు షాప్కి వెళ్ళి టెంపర్డ్ గ్లాస్ వేసుకునే అవసరం లేదు. మీకు చాలా అల్ట్రా థిన్ టెంపర్డ్ గ్లాస్ ఇస్తున్నారు. దీని కాస్ట్ దగ్గర దగ్గర 300 రూపీస్ ఉంటుంది. నార్మల్ టెంపర్డ్ గ్లాస్ 100 రూపాయలు ఉంటుంది. కానీ వీళ్ళు ఇచ్చే టెంపర్డ్ గ్లాస్ చూడండి, అల్ట్రా థిన్ టెంపర్డ్ గ్లాస్ అంటాం దీన్ని. ఇది ఒక 300 రూపాయలు పడుతుంటుంది. కాబట్టి దీన్ని మీరు రిమూవ్ చేయకండి. అండ్ ఇక్కడ మీకు ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. ఎందుకంటే గ్లాస్ బాడీ ఇస్తే వీళ్ళకు బడ్జెట్ సరిపోదు. ప్లాస్టిక్ బాడీ, చాలా మంది ప్లాస్టిక్ బాడీ గ్లాస్ బాడీ చూస్తారు. ఎందుకంటే మనం కవర్ వేసిన తర్వాత అది ఏ బాడీ అయినా మనకు అవసరం లేదు, మనం కవర్ వేసుకుంటాం కాబట్టి అది ప్లాస్టిక్ బాడీ అయినా గ్లాస్ బాడీ అయినా మనకు సంబంధం లేదు. గ్లాస్ బాడీ ఉంటే కొంచెం వామ్ అవుతుంది, ప్లాస్టిక్ బాడీ బెటర్. అండ్ ఇందులో మీకు 3 కెమెరాస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫ్లాష్ కూడా ఇస్తున్నాడు. ఇది ఫింగర్ ప్రింట్ రీడర్ అంటాం దీన్ని మనం. నాకు ఫిజికల్ ఉంటేనే చాలా ఇష్టం, ఇన్ డిస్ప్లే కన్నా ఫిజికలే బాగుంటుంది. ఎందుకంటే మీకు స్క్రీన్ క్రాక్ అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ పనిచేయదు, కానీ ఫిజికల్ వర్క్ అవుతుంది. వివో బ్రాండ్ ఇచ్చారు. ఇక్కడ మైక్రో USB పోర్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రైమరీ మైక్. అండ్ ఇది 3.5mm ఆడియో జాక్. ఇది మనకు స్పీకర్. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ కూడా ఇస్తున్నాడు. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిమ్ కార్డ్ ట్రే ఉంటుంది. ఇందులో మీరు 2 సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు. ఒకసారి సిమ్ కార్డ్ ఓపెన్ చేసి చూద్దాం మనము. వీళ్ళు మనకు హైబ్రిడ్ సిమ్ ఇస్తున్నారా లేకపోతే డ్యూయల్ సిమ్ ఇస్తున్నారా అనేది చూద్దాము. నార్మల్గా బడ్జెట్ మొబైల్లో వీళ్ళు డ్యూయల్ సిమ్ ప్లస్ మెమరీ కార్డ్ ఇస్తారు. ట్రిపుల్ స్లాట్ ఇస్తారు అనుకుంటున్నాను నేను. ఇక్కడ మీకు ఇందులో వీళ్ళు ట్రిపుల్ స్లాట్ ఇస్తున్నారు. మీరు ఒక మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు అండ్ 2 నానో సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచరే, ఎందుకంటే ఇందులో 32 GB మెమరీ చాలా తక్కువగా ఉంటుంది. కొంతమందికి మెమరీ కార్డ్ యూజ్ చేయాలనుకుంటారు, వాళ్ళు మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం మొబైల్ని ఆన్ చేద్దాం. ఓన్లీ ఇక్కడ 1 మైకే ఇచ్చాడు, సెకండరీ మైక్రోఫోన్ ఇవ్వట్లేదు. టాప్ పైన కూడా చూడండి మైక్ కనిపించట్లేదు మనకు, ఓన్లీ 1 మైక్రోఫోన్ మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు ఈ మొబైల్ని నేను ఆన్ చేస్తాను. మీకు ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఇందులో ఫ్రెండ్స్ మొబైల్ ఇప్పుడు బూట్ అవుతుంది. ఈ మొబైల్లో ఫన్ టచ్ OS యూజ్ చేస్తున్నారు వీళ్ళు. ఇది వివో కంపెనీ వల్ల యూజర్ ఇంటర్ఫేస్. సెటప్ యువర్ ఫోన్ పైన సెలెక్ట్ చేసుకోండి, లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇండియా తీసుకోండి. అండ్ ఇక్కడ అగ్రి అనండి. అండ్ నేను ఇక్కడ నెట్వర్క్ని ఇప్పుడు స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ ఈ స్టెప్ని స్కిప్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకు యాక్సెప్ట్ చేయండి. అండ్ ఇక్కడ డేట్ అండ్ టైం కూడా ఆటోమేటిక్ సిమ్ కార్డ్ వేసి సెట్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ సెట్ చేసుకుంటుండు. ఫేస్ అన్లాక్ కూడా మనకు ఇందులో ఉంటుంది. స్కిప్ చేస్తున్నాను రెండు కూడా. నెక్స్ట్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంపోర్ట్ అంటే మీ ఓల్డ్ వివో మొబైల్ ఉంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కానీ నేను ఇది ఇప్పుడు బ్యాక్ చేసి స్కిప్ చేస్తున్నాను స్టెప్ని. అండ్ ఇక్కడ యూజ్ నౌ అని ప్రెస్ చేస్తున్నాను. చూడండి మొబైల్ లోడ్ అవుతుంది. ఇప్పుడు ఈ మొబైల్ లోడ్ అయింది. యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూడండి. మనకి ఇందులో కొన్ని బ్రోడ్వేర్ యాప్స్ ఉంటాయి. ఒపేరా, హలో, డైలీ అండ్ WPS ఆఫీస్ అని చెప్పేసి, అమెజాన్, ఇలా కొన్ని మనకు కిడ్స్ మోడ్, vivo.com అన్ని కొన్ని బ్రోడ్వేర్ యాప్స్ ఉంటాయి. మీరు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ అంటే యూజ్ చేయను. లాంగ్ ప్రెస్ చేసి ఇలా క్లోజ్ చేస్తే మీకు అన్ఇన్స్టాల్ అయిపోతుంది. మీకు వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ప్రీ ఇన్స్టాల్ ఇస్తున్నారు. అయితే దీని ఫీచర్స్ అన్ని కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీని స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 6.3 ఇంచెస్ ఉంటుంది. మనకు దీని స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి ఇది HD డిస్ప్లే, ఫుల్ HD ఉండదు ఇందులో. అండ్ ఇది 3GB 32GB మోడల్, డ్యూయల్ సిమ్ 4G సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మనకు
ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తున్నారు మనకు. ఒకసారి మనము ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ కూడా చూద్దాము. ఇక్కడ బాటమ్ నుండి నోటిఫికేషన్ ప్యానెల్ వస్తుంది అండ్ ఇది బ్రైట్నెస్, ఇది వాల్యూమ్. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు అబౌట్ ఫోన్ ఎక్కడ ఉందో చూద్దాం మనం ఆప్షన్. ఇందులో అబౌట్ ఫోన్లోకి వెళ్తే మనకు టోటల్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ అన్నీ మనకు కనిపిస్తాయి. మోర్ సెట్టింగ్స్. నేను ఎప్పుడు కూడా ఇది ఫన్ టచ్ ఓఎస్ని యూజ్ చేయలేదు. నేను ఎక్కువ OnePlus యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఆక్సిజన్ ఓఎస్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ సిస్టమ్ అప్డేట్ పైన క్లిక్ చేస్తే మనకు దీని వెర్షన్ చూపిస్తుంది. ఆండ్రాయిడ్ 5 వెర్షన్ ఉంటుంది. ఇందులో మన అప్డేట్స్ ఉన్నాయి కూడా మనం వైఫై కనెక్ట్ చేసి చూద్దాము. ఫ్రెండ్స్, నేను ఈ మొబైల్ని వైఫైకి కనెక్ట్ చేశాను. ఒక అప్డేట్ ఇచ్చారు, సమ్ 180 MB అప్డేట్ ఉంటుంది. అప్డేట్ చేసిన తర్వాత మనకు సాఫ్ట్వేర్ ఏ వెర్షన్ ఉందో చూద్దాం. ఇక్కడ మీరు బాటమ్ నుండి స్వైప్ అప్ చేయండి, అయితే మీకు ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్తే మీకు ఇక్కడ మళ్ళీ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, మోర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ మోర్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత అబౌట్ ఫోన్ అని ఉంటుంది. అబౌట్ ఫోన్లోకి వెళ్తే మీకు ఇక్కడ వీళ్ళు వాడుతున్న ఇంటర్ఫేస్ పేరు వచ్చేసి ఫన్ టచ్ ఓఎస్ అండ్ ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ 9. మనకు సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇది నవంబర్ మంత్, కానీ వీళ్ళు సెప్టెంబర్ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ ఇస్తున్నారు. ఇందులో 2 GHz స్నాప్డ్రాగన్ 665 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఫన్ టచ్ ఓఎస్ వెర్షన్ 9.1. ఇవన్నీ కూడా మనకు సాఫ్ట్వేర్ గురించి డీటెయిల్స్. ఫ్రంట్ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్ ఉంటుంది. దీని వెయిట్ 191 grams ఉంటుంది. అండ్ మనకు టెంపర్డ్ గ్లాస్ వేశారు కాబట్టి ఇంకొక 5 grams కొంచెం ఎక్కువనే ఉంటుంది. అండ్ ఇందులో మనకు 3 ట్రిపుల్ కెమెరాస్ ఉంటాయి. అండ్ పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 268 ppi ఉంటుంది. పిక్సెల్ డెన్సిటీ దీనిది. ఇక్కడ మీకు లాక్ స్క్రీన్లో వాల్ పేపర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ చైనీస్ మొబైల్స్లో ఆల్మోస్ట్ ఈ లాక్ స్క్రీన్లో వాల్ పేపర్ చేంజ్ ఆప్షన్ ఉంటుంది మీకు. అయితే ఇందులో మనకు 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది మొబైల్ వచ్చేసి. ఇందులో అల్ట్రా గేమ్ మోడ్ కూడా ఉంటుంది మీకు, ఇది కూడా ఒక మంచి ఫీచర్. అండ్ మీకు రియర్ కెమెరా చూద్దాం. ఇప్పుడు రియర్ కెమెరా మీకు 3 కెమెరాస్ ఉంటాయి. ఒకటి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అండ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది ట్రిపుల్ కెమెరా. మనకు డెప్త్ సెన్సార్ అనేది 2 మెగాపిక్సెల్ అనేది మామూలుగా డెప్త్ సెన్సార్ అంటాము. అండ్ కెమెరా క్లారిటీ ఎలా ఉందో అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది అన్బాక్సింగ్ వీడియో మాత్రమే. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ స్కానర్ని చూద్దాము, ఎలా ఫాస్ట్గా పనిచేస్తుందో సెట్ చేసి చూద్దాము. నేను ఇక్కడ కవర్ పెట్టి చూపిస్తాను మొబైల్ మీకు ఎలా ఉందో. చూడండి, కవర్ పెడితే మొబైల్ చాలా బాగా ఉంది. మీకు ఇలా స్మూత్గా ఉంది, కదలట్లేదు మొబైల్. అండ్ మీకు ఇది సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను ఒకసారి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఇక్కడ సెట్టింగ్స్ కింది నుండి అనాలి. మొబైల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మనకు, ఐఫోన్ లాగా ఉంటుంది సాఫ్ట్వేర్ ఇది కొంచెం. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు కొంచెం సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్, ఫేస్ అండ్ పాస్వర్డ్. ఇందులోకి వెళ్ళి ఫస్ట్ నేను ఫింగర్ ప్రింట్ని సెట్ చేస్తాను. అండ్ ఇక్కడ అన్లాక్ అనే ఆప్షన్, యాడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. యాడ్ ఫింగర్ ప్రింట్లోకి వెళ్ళి ఫస్ట్ ప్యాటర్న్ సెట్ చేసుకోమన్నారు. ప్యాటర్న్ పెట్టుకుంటాను నేను. ప్లీజ్ రిమెంబర్ యువర్ లాక్ స్క్రీన్ పాస్వర్డ్ అని వస్తుంది. కంటిన్యూ. మళ్ళీ ఇక్కడ మనం సేమ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. మళ్ళీ కంటిన్యూ అనండి. వెరిఫై ద న్యూ పాస్వర్డ్. యువర్ న్యూ పాస్వర్డ్ అని వచ్చేసింది. ఇక్కడ ఫింగర్ ప్రింట్ యాడ్ చేద్దాము. చూడండి, ఫింగర్ ప్రింట్ని యాడ్ చేశాను. ఓకే. అండ్ ఇక్కడ నేను యాడ్ అయ్యే ఫింగర్ ప్రింట్ పైన క్లిక్ చేసి నా లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ కూడా పెడతాను. మామూలుగా నేను లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ 2 పెడతాను. చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది ఫింగర్ ప్రింట్. ఓకే. ఇప్పుడు మనము ఒకసారి మొబైల్ని లాక్ చేద్దాము అండ్ అన్లాక్ చేద్దాము. లాక్ అన్లాక్ సౌండ్ వస్తుంది చూడండి.
ఫింగర్ ప్రింట్ బాగానే పనిచేస్తుంది. నేను ఇప్పుడు ఓపెన్ అవుతుందో కాదు, ఓపెన్ అవ్వట్లేదు వేరే ఫింగర్ పెడితే. చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ ఇండెక్స్ ఫింగర్ని పెడతాను, ఓపెన్ అయింది. అండ్ ఇంకొక ఇండెక్స్ ఫింగర్ని పెడతాను, ఓపెన్ అయింది. కానీ అంత అల్ట్రా ఫాస్ట్ లేదు, బడ్జెట్ తగ్గట్టే ఉంది. OnePlusలో చాలా ఫాస్ట్ ఉంటుంది మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్, కానీ దాని కాస్ట్ 30,000 పైన ఉంటుంది. ఒకసారి నేను ఫేస్ అన్లాక్ కూడా చెక్ చేస్తాను, ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. ఫేస్ అన్లాక్ కంపల్సరీ మనం ప్యాటర్న్ డ్రా చేయాలి, యాడ్ ఏ ఫేస్ అని వస్తుంది. నేను ఇక్కడ నా ఫేస్ని రిజిస్టర్ చేశాను, ఓకే అన్నాను. మళ్ళీ నేను ఇక్కడ ఫేస్ అన్లాక్తో ఆన్ చేస్తున్నాను. చూడండి, ఫేస్ అన్లాక్తో కొంచెం ఫింగర్ ప్రింట్ స్కానర్ కన్నా ఫాస్ట్ ఓపెన్ అవుతుంది. కంపేర్ టు ఫింగర్ ప్రింట్ ఫేస్ అన్లాక్ కొంచెం ఫాస్ట్ ఓపెన్ అవుతుంది. నేను ఒకసారి కళ్ళు మూసుకొని ఓపెన్ చేసి చూస్తాను ఓపెన్ అవుతుందో లేదో. చూడండి, కళ్ళు మూసి ఓపెన్ అవ్వట్లేదు, కళ్ళు తెరుస్తున్నాను, ఓపెన్ అయింది. మళ్ళీ కళ్ళు మూసాను, ఓపెన్ అవ్వట్లేదు, కళ్ళు తెరుస్తున్నాను, ఓపెన్ అయింది. చాలా బాగుంది ఫేస్ అన్లాక్ అయితే, ఎందుకంటే వివో అనేది మంచి కంపెనీ, మార్కెట్లో చాలా ఉంటుంది దీనిది సేల్. ఆఫ్లైన్ మార్కెట్లో వీళ్ళు కింగ్స్, ఆన్లైన్లో కూడా వీళ్ళు కొంచెం తక్కువ రేట్కి అమ్దామని చెప్పేసి వీళ్ళు కొంచెం మంచి అగ్రెసివ్ మంచి స్పెక్స్తోని మొబైల్స్ తీసుకొస్తున్నారు ఈ మధ్యలో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్. దీని ఫుల్ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను నేను త్వరలోనే.